రైస్ మిల్లును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. సూర్యాపేట జిల్లా కోదాడలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. తరుగు పేరుతో రైతులను దోచుకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ రివ్యూ చేయడానికి ఫీల్డ్లో రావడం జరిగింది. నిన్న తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారం, మధ్యరల్లా ప్రాంతంలో విజిట్ చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో విజిట్ కావడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట ప్రాంతంలో మిల్స్ కానీ మిగతా ఎక్కడైతే మిల్స్ సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయో అక్కడ విజిట్ కావడం జరిగింది. ఈరోజు కోదాడ ప్రాంతంలో ఉన్న మిల్స్ దగ్గర విజిట్ చేసి అన్లోడింగ్ ప్రక్రియ చూసుకోవడం జరుగుతున్నది. మనకి వచ్చిన ధాన్యంలో దాదాపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న అంచనా ఉండే. ఇప్పుడు దాకా సాధారణంగా 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం రావచ్చు అని మనకి ఉన్న అంచనాలు. దీంట్లో ఇప్పుడు దాకా 2,10,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది, మిల్స్కి తరలించడం జరిగింది. మిగతా ధాన్యం కూడా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో బ్యాగింగ్ చేసి ఇమీడియట్లీ వెహికల్స్ ఏర్పాటు చేసి మిల్స్లో పంపించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అవసరాన్ని బట్టి వెహికల్స్ పంపించడానికి జిల్లా యంత్రాంగం, జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అవసరం ఉన్న వెహికల్స్ కానీ అన్లోడింగ్ పాయింట్స్ కానీ గోడౌన్స్ కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్లేసెస్లో వేగవంతంగా చేయడానికి హమాలీలు ఎక్కువ మొత్తంలో మొబిలైజ్ చేసి, మిల్స్ ఎక్కువ మొత్తంలో మొబిలైజ్ చేసి వాటికి ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్గా అన్లోడ్ చేయడానికి జరుగుతుంది. మీకు తెలిసిన విషయమే, ఇక్కడ ఇంకా మనం పెండింగ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉన్నదో అది సూర్యాపేట డివిజన్లో ఎక్కువ ఉన్నది. మిల్స్ కొంత కోదాడ, హుజూర్నగర్ ప్రాంతంలో కూడా ఉన్న మిల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఇంకా వేగవంతంగా చేయడానికి మనం అందరూ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కంప్లైంట్స్ మనకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, వాళ్ళకి వెంటనే ఇక్కడ విజిట్ చేసి వాటి మీద ఇమీడియట్ చర్యలు తీసుకోవడం చెప్తా ఉన్నాము. ఎక్కడైతే మనకి నిర్ధారితం చేసిన క్వాంటిటీ ఉన్నదో అది పంపించిన తర్వాత వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనకి మిల్లర్ దగ్గర వచ్చిన తర్వాత కూడా క్వాంటిటీస్ మనం అలాటెడ్ క్వాంటిటీ ఏదైతే పీపీసీ నుంచి ట్రక్ షీట్ మూవ్ అవుతుందో ఆ క్వాంటిటీస్ వెరిఫై చేసి కన్ఫర్మ్ చేయడం అని మనం ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ మండల అధికారులు కావచ్చు, సివిల్ సప్లైస్ అధికారులు ఇమీడియట్లీ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఈ విషయం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం,
కొంపల్లి కమాన్ వద్ద కోంపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.